ఎల్బీ స్టేడియం ముందు ఘటన చోటు చేసుకుంది. బెంజ్ కార్ ఒక్కసారిగా దగ్ధమైంది. కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలతో బెంజ్ కార్ మొత్తం కూడా బూడిదగా మారిపోయింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఈ ఘటన ఎల్బీ స్టేడియం ఎదురుగా జరిగింది. మంటల్ని సిబ్బంది ఆర్పేశారు. అయితే అసలు ఈ బెంజ్ కార్ ఎవరిది, ఈ లోపల ఎవరున్నారు అన్న విషయాలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకోసమంటే ఎల్బీ స్టేడియం ముందే ఈ బెంజ్ కార్ తగలబడినట్టుగా మనం చూస్తున్నాము. దగ్ధమైనటువంటి అగ్నికేలను చూస్తున్నాము. ఒక్కసారిగా కారులోంచి నిప్పురవ్వలు పైకి రావడం, ఇమీడియట్గా తగలబడిపోవడం క్షణాల వ్యవధిలో జరిగిపోయింది. పోలీసులకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం ఫతే మైదాన్ గేట్ దగ్గర బెంచ్ కారు తగలబడుతున్న దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. దీంతో స్టేడియం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. Oh,